అస్ట్రో పరిహార్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం మీనరాశి వారికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలను తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఫిబ్రవరి 19, 20, 21, 22 ఈ 4 రోజుల్లో మీనరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? మీరు ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు? ఏ పనులు చేస్తే ఈ రోజులు మీకు ఇంకా శుభప్రదంగా మారతాయి? అలాగే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఏ పరిహారాలు చేస్తే మీ అదృష్టం ఇంకా బలపడుతుంది? ఇవన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్‌గా వివరంగా తెలుసుకుందాం. మీనరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్‌ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ స్నేహితులు, బంధువులతో షేర్ చేయండి. ఎందుకంటే మీ యొక్క లైక్, ఒక సబ్స్క్రైబ్ మాకు మరింత మంచి వీడియోలు చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. ఈ వీడియో మొత్తం చూస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. తొందరపడకుండా చెప్పే ప్రతి పాయింట్‌ను శ్రద్ధగా వినండి. ఇందులో కొన్ని విషయాలు మీ జీవితానికి ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి. మీరు చెప్పినవన్నీ పూర్తిగా పాటించకపోయినా కనీసం కొన్ని విషయాలను అయినా మీ జీవితంలో అమలు చేస్తే మీ మనసులో మార్పు, మీ జీవితంలో మార్పు తప్పకుండా కళ్ళారా చూస్తారు. అయితే ఇంక ఆలస్యం చేయకుండా మీనరాశి వారి అసలు స్వభావం, వారి మనస్తత్వం, వారి జీవితంలో ముఖ్యమైన అంశాల గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. మీనరాశి వారు వ్యక్తిగతంగా చెప్పాలంటే అంటే చాలా మంచి మనసు ఉన్నవాళ్ళు. వీరు అంత తేలికగా ఎవరితోనూ గొడవ పడరు. ఎవరి జోలికి అవసరం లేకుండా వెళ్ళరు. ఎదుటి వారి జీవితంలోకి జోక్యం చేసుకోరు. తమ పని ఏదో, తమ జీవితం ఏదో అన్నట్టుగా చాలా సింపుల్‌గా బ్రతికేయాలని అనుకునే రకం. వీరి మనసు చాలా సెన్సిటివ్ మైండ్ సెట్‌లో ఉంటుంది. ఎవరైనా వీరిని బాధపెట్టినా, అవమానించినా లేదంటే తక్కువ చేసి మాట్లాడినా కూడా వెంటనే తిరిగి మాట్లాడాలి, రివెంజ్ తీసుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పటికీ ఆ ఆలోచనను ఆచరణలో పెట్టలేని మనస్తత్వం వీరిది. ఎందుకంటే వీరికంటూ ఒక సంస్కారం, విలువ, పద్ధతి బలంగా ఉంటుంది. అవతలి వారు సంస్కారం లేకుండా మాట్లాడినా కూడా మనమెందుకు అలాంటి మాటలు మాట్లాడాలి అని అనుకోని, కానీ ఆ సమయానికి మాట్లాడకపోయినా తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం అప్పుడు అలా చెప్పి ఉంటే బాగుండేదేమో, అలా అనాల్సింది కదా అని మనసులో బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తిప్పికొట్టడం నేర్చుకుంటే ఈ ప్రపంచంలో శాంతి అనేది ఉండదు. మీనరాశి వారు ఎదుటి వారిని క్షమించే గుణం, అందరి మంచిని కోరుకునే స్వభావం, నలుగురితో శాంతిగా ఉండాలనే మనస్తత్వం ఇవన్నీ కలిగిన వారు. అందుకే వీరు ఎప్పుడూ కూడా మీ మంచితనాన్ని బలహీనతగా భావించకండి. మంచి మనసున్న వాళ్లకు కాలం తప్పకుండా తగిన గౌరవం ఇస్తుంది. మీనరాశి వారికి ఇంకొక ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే, వెటకారంగా మాట్లాడినా, ఎక్కిరించినట్లు ప్రవర్తించినా, నలుగురిలో అవమానించినా వెంటనే తిప్పికొట్టేలా సమాధానం చెప్పలేరు. అంటే వాళ్లకు సమాధానం చెప్పే తెలివి లేదని కాదు, వాళ్ళలో ఆ మాటలు లేవని కూడా కాదు. కానీ ఆ క్షణంలో ఇలా మాట్లాడడం మనకు సరిపోదు, మన స్థాయి ఇది కాదు అనే ఆలోచన వాళ్ళను ఆపేస్తుంది. వీరి సంస్కారం వీరి నోరుకు అడ్డుగా నిలుస్తుంది. అందుకే ఆ సమయానికి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. కానీ ఆ తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఆ మాటలు, ఆ పరిస్థితి మళ్ళీ మళ్ళీ మనసులో తిరుగుతూనే ఉంటాయి. అప్పుడు నేను ఇలా చెప్పి ఉంటే బాగుండేదేమో, అలా అనకుండా ఉండడం తప్ప, నన్ను తక్కువ చేసినప్పుడు నేను మౌనంగా ఎందుకున్నాను? ఇలా ఒక్కొక్క మాటను, ఒక్కొక్క పరిస్థితిని మనసులో పెట్టుకొని తమని తాము బాధ పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక విషయం మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఆ సమయంలో మౌనంగా ఉండడం మీ బలహీనత కాదు. ఎదుటి వారి స్థాయికి దిగకుండా ఉండడం మీ గొప్పతనం. ఎవరైనా మీ మీద అవమానం చేస్తే వాళ్ళ స్థాయి బయటపడుతుంది, మీది కాదు. మీనరాశి వారు ప్రతి విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. మనసులో బాధపడినా బయట మాత్రం శాంతిగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఇది ఈ ప్రపంచంలో చాలా కొద్ది మందికి మాత్రమే ఉన్న గొప్ప గుణం. అందుకే మీరు ఇలా ఉన్నారని మీ మీద కోపం తెచ్చుకోకండి. కాలం వచ్చినప్పుడు మీ మౌనం విలువ అందరికీ అర్థమవుతుంది. మీనరాశి వారు స్వభావం పరంగా గొడవలు చేయాలనే మనస్తత్వం అస్సలు ఉండదు. ఎదుటి వారిని బాధించాలని, మాటలతో గెలవాలి, సూటిపోటి మాటలతో హింసించాలని ఇలాంటి ఆలోచనలు వీరి డిక్షనరీలోనే ఉండవు. ఎవరైనా పదే పదే గొడవకు వచ్చినా వెంటనే స్పందించకుండా మనకెందుకు ఇవన్నీ అని వెనక్కి తగ్గి వెళ్ళిపోయే రకం. కానీ మీనరాశి వారు ఇక్కడే ఒక నిజం దాగి ఉంది. మీలాంటి శాంత స్వభావం ఉన్న వారిని చూసి కొంతమంది చాలా ఎక్కువగా ఈర్ష్యపడతారు. ప్రత్యేకంగా చెప్పాలంటే బాగా క్లోజ్‌గా ఉండేవాళ్ళు,
సోదరులు, సిస్టర్స్, బంధువులు, చాలా దగ్గరి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళ నుంచే మీకు ఎక్కువగా కుళ్ళు, కుతంత్రాలు, అసూయ, మనసులో పగ ఇటువన్నిటి పెరుగుతూ వస్తాయి. ఎందుకంటే మీరు ఎవరికీ హాని చేయరు. మీరు ప్రశాంతంగా ఉంటారు. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళతారు. ఇది కొంతమందికి అస్సలు జీర్ణించుకోలేని విషయం. అందుకే మన చుట్టూ ఉన్నవాళ్లే మనకు ఎక్కువగా శత్రువులు అనే భావన మీనరాశి వారి జీవితంలో చాలా సార్లు నిజమవుతూ ఉంటుంది. మీరు ఎవరిపైనైనా కోపం చూపించకపోయినా, మీరు ప్రేమగా ఉన్నా, మీరు మంచిగా ప్రవర్తించినా అది ప్రతి ఒక్కరికి నచ్చాల్సిన అవసరం లేదు. మీనరాశి వారు ఎప్పుడు ఇలా అనుకుంటూ ఉంటారు. ఎక్కడో కోపం ఉంటుందో అక్కడ ప్రేమ కూడా ఉంటుంది. కానీ ప్రేమ పేరుతో అవతలి వాళ్ళ కోపాన్ని మీ మనసులో పెట్టుకొని బాధపడడం మాత్రం మీకు మంచిది కాదు. కాబట్టి ఒక విషయం మీరు గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరితో అతి దగ్గరగా ఉండాల్సిన అవసరం లేదు. మీ శాంత స్వభావాన్ని ప్రతి ఒక్కరికి చూపించాల్సిన పని లేదు. కొన్ని దూరాలు మీ శాంతి కోసం చాలా అవసరం. మీనరాశి వారి జీవితంలో కుటుంబానికి ఇచ్చే విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంటి విషయాలు కావచ్చు, భార్యాభర్త సంబంధం కావచ్చు, పిల్లల భవిష్యత్తు కావచ్చు, ప్రతి విషయంలో మీరు హృదయపూర్వకంగా బాధ్యతలు తీసుకుంటారు. ఇంట్లో ఎవరికైనా చిన్న సమస్య వచ్చినా, ఎవరికైనా మనసు బాగోలేకపోయినా మొదట స్పందించే మీనరాశి వారే. ఆడవారైతే హౌస్ వైఫ్గా ఉన్నా, లేదంటే ఉద్యోగం చేస్తూనే ఉన్నా, ఇంటి పనులు, పిల్లల రక్షణ, భర్తకు అవసరమైన శ్రద్ధ ఇవన్నీ కూడా చాలా ఓర్పుతో, చాలా ప్రేమతో చేసే స్వభావం మీది. మగవారైతే ఇంటి బాధ్యతలు, ఆర్థిక అవసరాలు, కుటుంబ భవిష్యత్తు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. మీనరాశి వారు మనకున్న సమయం వృధా కాకూడదు, ఈ సమయాన్ని ఏదైనా ఉపయోగపడే పని వాడాలి అనే ఆలోచనతోనే రోజును గడుపుతారు. ఇదే కారణంగా కొన్నిసార్లు మీరు మీ గురించి ఆలోచించుకోవడం మర్చిపోతారు. ఇతరుల కోసం సంతోషం పెట్టడం కోసం మీ సుఖాన్ని పక్కన పెట్టేస్తారు. ఇతరుల బాధ తగ్గించడానికి మీ మనసులోని బాధను దాచుకుంటారు. ఇది మీ బలహీనత కాదు, ఇది మీ ప్రేమానుగుణం, బాధ్యత గుణం, త్యాగ స్వభావం. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు అందరికీ ఇస్తూ ఉంటేనే మీకు కూడా ఇవ్వబడుతుంది. అందుకే కుటుంబాన్ని చూసుకుంటేనే కొంచెం మీ మనసు కూడా చూసుకోవడం ఈ మధ్య కాలంలో మీకు చాలా అవసరం. మీనరాశి వారి జీవితం చాలా సులభంగా సాగిందని చెప్పలేం. గతంలో డబ్బు పరంగా ఇబ్బందులు, ఆర్థిక ఒత్తిళ్లు, అవసరాలకు సరిపడని పరిస్థితులు ఇవన్నీ మీరు అనుభవించి ఉన్నారు. కానీ ఆ పరిస్థితుల్లో మీరు ఎప్పుడూ కుంగిపోలేదు. అక్కడితో ఆగిపోవద్దు, మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి అనే ఆలోచనలతో నిశ్శబ్దంగా కష్టపడుతూ ముందుకు వెళ్ళారు. మీనరాశి వారు కష్టాన్ని భయపడరు, పని చిన్నదా పెద్దదని చూడరు. పని అయితే చాలు మనసు పెట్టి చేస్తారు. ఇదే కారణంగా ప్రస్తుత కాలంలో మీ మీద మహాలక్ష్మీదేవి, ధనలక్ష్మీదేవి కటాక్షం బలంగా కనిపిస్తుంది. అవసరమైనప్పుడు చేతికి రావడం, ఖర్చులు కంట్రోల్లో ఉండడం ఇవన్నీ కూడా ఇప్పుడు మీ జీవితంలో మార్పుగా కనిపిస్తాయి. మీనరాశి వారు అవసరం లేని ఆడంబరాలకు డబ్బు ఖర్చు చేయరు. సంపాదించిన డబ్బును ఎలా ఉపయోగించాలి అనే విషయంలో చాలా తెలివిగా ఉంటారు. అందుకే మీరు ఎంత సంపాదించినా సరే ఆ డబ్బులో కొంత దానం, కొంత సేవ, కొంత అవసరమైన వారికి సాయం చేస్తూ ఉండండి. ఈ దానగుణం మీ అదృష్టాన్ని ఇంకా బలపరుస్తుంది. ఈ మధ్య కాలంలో మీరు చేసిన కష్టం ఇప్పుడిప్పుడే ఫలితాలు మారబోతుంది. ఆగిపోయిన పనులు కదులుతాయి, ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది, ధనపరంగా స్థిరత్వం వస్తుంది. కాబట్టి మీరు ఇప్పటి వరకు చేసిన కష్టాన్ని చిన్నచూపు చూడకండి. ఈ దశలో మీ జీవితంలో ఒక కొత్త ఆరంభానికి సంకేతం. మీనరాశి వారి జీవితంలో ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రభావం చూపిస్తున్న విషయం మానసిక ఒత్తిడి. ఈ ఒత్తిడి పని వల్ల కాదు, డబ్బు వల్ల కాదు, బయట ప్రపంచం వల్ల కాదు, కొంతమంది మనసుల వల్ల. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో 3 వ్యక్తుల కారణంగా మీ మనసు చాలా ఎక్కువగా బాధపడుతుంది. వారు ఎవరో కాదు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, రిలేషన్లో ఉన్న వ్యక్తి కావచ్చు, బంధువులు కావచ్చు, తోటి ఉద్యోగులు కావచ్చు, లేదా ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు. వారిలో సాధారణమైన విషయం ఏమిటంటే, మీరు ఎంత మంచిగా ఉన్నా, మీరు ఎంత సహాయం చేసినా, మీరు ఎంత కష్టం త్యాగం చేసినా, మీరు ఎంత త్యాగం చూపినా వారు మాత్రం మీ మనసును అర్థం చేసుకోవడం లేదు. మీనరాశి వారు అందరికీ నచ్చాలి, అందరూ బాగుండాలి అనే భావనలో జీవిస్తారు. అందుకే ఎవరైనా బాధపడితే దాన్ని మనసులో వేసుకుంటారు. కానీ ఎప్పుడు పరిస్థితిని మారబోతుంది, గ్రహాల స్థితిగతుల ప్రభావంతో మీ మనసు ఇలా చెబుతుంది, ఇంతకాలం చాలు, ఇంకా నాకు శాంతి పణంగా పెట్టలేను, నాకు కూడా హద్దులు ఉన్నాయి. ఈ 3 వ్యక్తులు మీ మంచితనాన్ని బలహీనతగా భావించారు, మీ సహనాన్ని అలవాటుగా చేసుకున్నారు. మీరు బాధపడుతున్నా పట్టించుకోలేదు. దీనివల్ల మీరు లోపల చాలా ఎక్కువగా సైలెంట్గా సఫర్ అయ్యారు. కానీ గుర్తుంచుకోండి, మీరు ఎవరికి బాధ పెట్టలేదు, మీరు అన్యాయం చేయలేదు, మీరు న్యాయంగా ఉన్నారు.
అందుకే ఇది అసలు న్యాయం మీ వైపే ఉంటుంది. ఇకపై ఈ ముగ్గురితో మీ బలహీనతలు చెప్పొద్దు, మీ ప్లాన్లు చెప్పొద్దు, మీ బాధలు చెప్పొద్దు. ఇది స్వార్థం కాదు, ఇది స్వీయ రక్షణ. మీ మనశ్శాంతి మీకు చాలా ముఖ్యం. ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం క్లియర్గా తెలుసుకుంటారు. ప్రతి ఒక్కరిని సంతృప్తి పరచాల్సిన అవసరం లేదు. నన్ను అర్థం చేసుకునే వాళ్ళకు నేను అర్థం చేసుకోలేను అని. ఇదే మీ జీవితంలో ఒక పెద్ద మానసిక మార్పుకు ఆరంభం. మీనరాశి వారి జీవితంలో మీనరాశి జీవితంలో ఆధ్యాత్మిక అనేది చూపించుకునే విషయం కాదు, లోపల నుంచి నడిచే శక్తి. మీరు దేవాలయాలకు తరచూ వెళ్ళకపోయినా, మంత్రాలు పెద్దగా చదవకపోయినా మీ మనసు మాత్రం న్యాయం, ధర్మం, సత్యం వైపే ఉంటుంది. అందుకే మీ జీవితంలో కర్మ సిద్ధాంతం చాలా బలంగా పనిచేస్తుంది. మీరు ఎవరికైనా మంచి చేస్తే అది ఆలస్యంగా అయినా మీ దగ్గరకు మంచిగానే తిరిగి వస్తుంది. మీనరాశి వారు ఎవరికి అన్యాయం చేయలేదు, మాటలతో కూడా నొప్పించరు. అవసరమైతే తమకే నష్టం వచ్చినా కూడా ఇతరులకు హాని చేయరు. ఇదే కారణంగా ఈ మధ్య కాలంలో మీరు ఎదుర్కొంటున్న అన్యాయాలు, మీరు మౌనంగా భరించిన అవమానాలు, మీరు చెప్పుకోకుండా దిగమింగుకున్న బాధలు ఇవన్నీ కూడా ఇప్పుడు కర్మగా మారి ఫలితం ఇవ్వబోతున్నాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే శని ప్రభావం మీ మీద శిక్షగా కాదు, రక్షగా పనిచేస్తుంది. ఎందుకంటే శని ఎప్పుడు న్యాయాన్ని చూపిస్తాడు. మీరు మాత్రం ఒకటే చెయ్యాలి, న్యాయంగా ఉండాలి, ధర్మాన్ని విడిచిపెట్టకూడదు, మనసులో చెడు కోరికలు పెట్టుకోకూడదు. మీరు చేసిన దానం, మీరు పెట్టిన భోజనం, మీరు చేసిన సాయం, రూపాయి ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు రక్షణగా, కవచంగా మారతాయి. ఈ 4 రోజుల్లో మీరు గమనిస్తారు, మనసు కొంచెం తేలికగా మారుతుంది, అనవసరమైన భయం తగ్గుతుంది, లోపల ఒక ధైర్యం పెరుగుతుంది. ఎవరి మీద ప్రతీకారం చూపాల్సిన అవసరం లేదు, కాలమే మీ తరపున సమాధానం చెబుతుంది. ఈ 4 రోజుల్లో మీనరాశి వారి జీవితంలో అత్యంత ముఖ్యమైన మార్పు ఏంటంటే అదృష్టం మీ వైపుకు తిరగడం. ఇంతకాలం మీరు చేసిన కష్టం, మీరు పెట్టిన ఓర్పు, మీరు భరించిన పరిస్థితి ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫలితాలు మారబోతున్నాయి. ముఖ్యంగా డబ్బు పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా చాలా పాజిటివ్ మార్పులు కనిపిస్తున్నాయి. మీరు చేస్తున్న పనిలో ఇప్పటి వరకు గుర్తింపు రాకపోయినా ఈ 4 రోజుల్లో డబ్బు విషయంలో ఆగిపోయిన ఆదాయం మళ్ళీ మొదలవుతుంది. పాత బాకీలు రావచ్చు, ఆగిపోయిన డీల్ ఓకే అవుతుంది. ఊహించని చోట నుండి డబ్బు చేతికి రావచ్చు. ఇదంతా మీ అదృష్టం కాదు, మీరు పెట్టిన కష్టం ఇచ్చే ఫలితం. ఉద్యోగంలో ఉన్న వారికి పనిలో ఒత్తిడి తగ్గుతుంది, పై అధికారుల నుంచి సపోర్ట్ వస్తుంది, కొత్త అవకాశాలు లేదా బాధ్యతలు రావచ్చు. వ్యాపారం చేసే వారికి లాభాలు పెరుగుతాయి, కొత్త కస్టమర్లు వస్తారు, నమ్మకం పెరుగుతుంది. ప్రేమ జీవితం విషయానికి వస్తే అపార్థాలు తగ్గుతాయి, మాట్లాడితే సమస్యలు పరిష్కారాలు అవుతాయి. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు రావచ్చు. విద్యార్థుల విషయానికి వస్తే చదువులో ఫోకస్ పెరుగుతుంది, గతంలో ఫెయిల్ అయిన ప్రయత్నాలు ఇప్పుడు సక్సెస్ అవుతాయి, ఫలితాలు ఆశించిన దానికంటే బాగుంటాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం, ఒక అడుగు, ఒక అవకాశం మీ భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఈ 4 రోజులు మీకు ఎంత శుభ ఫలితాలు ఇస్తాయో అంతే జాగ్రత్త అవసరం. వీలైతే పేదవారికి కొంచెం అన్నం లేదా దానం చేయండి, ఇది మీ అదృష్టాన్ని వేగంగా యాక్టివ్ చేస్తుంది. జాగ్రత్తలు, కోపంతో నిర్ణయాలు తీసుకోకండి, ఎవరి మాట అయినా వెంటనే రియాక్ట్ అవ్వకండి. ఈ 4 రోజుల్లో మీరు ప్రశాంతంగా ఉంటే అదృష్టం పూర్తిగా మీ చేతుల్లో ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు, మీకు దేవుడిచ్చిన అవకాశం, మీ కష్టం ఫలించే సమయం, మీ జీవితం ఒక మలుపు తిరిగే కాలం. ఈ రాశి ఫలాలు మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.